ఇవాళ మార్నింగ్ ఫిష్ మార్కెట్‌కి అయితే వెళ్ళి నేనైతే రొయ్యలు తీసుకొనొచ్చాను. కేజీ రొయ్యలు 450 అన్నారు. బార్గెయిన్ చేసి నేనైతే 350కి కొట్టేసాననమాట. మీడియం సైజ్ కంటే కొంచెం పెద్దగానే ఉన్నాయి. చాలా అనిపిచ్చాయి నాకైతే. ఇంటికొచ్చే దారిలో మొత్తం మా ఆయన ఏంటో వెనకాల నుంచి కూర్చుతున్నావు అని అంటున్నాడు. నాకు అర్థం కాలేదు. సో, ఇంటికొచ్చాక చూస్తే దానికి ఇలా షార్ప్‌గా ఉందండి ఆ ఎడ్జ్. దాన్ని మరి ముక్క అంటారో ఏమో నాకు తెలియదు గానీ రొయ్యలకి చాలా షార్ప్ ఉంది. అబ్బా! ఎంతగా కుచ్చుకొనుంటే మా ఆయన అంతగా అన్నారా అని అనిపించింది. పాపం అనిపించింది. సో, అవి క్లీన్ చేయడానికైతే 50 రూపీస్ అడిగారు. సో, 50 రూపీస్ 1 కేజీకి 50 రూపీస్ అడిగారనమాట. సో, పర్లేదు చేయిద్దామని చెప్పైతే వాళ్ళకి ఇచ్చేసాను. బట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారు, మేము నరం అయితే తీయము. ఓన్లీ పైన షెల్ మాత్రమే రిమూవ్ చేసి ఇస్తాము అన్నారు. ఓన్లీ షెల్ రిమూవ్ చేయడానికి 50 రూపీస్ ఎందుకు? నరం మరి నేను ఇంటికొచ్చి నేను టైం స్పెండ్ చేసే తీయాలి. సో, దాంతో పాటు షెల్ కూడా నేను రిమూవ్ చేయొచ్చు కదా అని చెప్పేసి తీసుకొని వచ్చేసాననమాట. బట్ దానికి తీసుకొచ్చే దారిలో తెలిసింది కానీ నాకు అంత షార్ప్ ఎడ్జెస్ ఉంటాయని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఎప్పుడు నేను దాన్ని టోటల్‌గా ముట్టుకొనైతే చూడలేదనమాట. సో, నాకు తెలియదు. సో, ఇంటికి తీసుకొనొచ్చేసాను. నేను నీట్‌గా క్లీన్ చేయగలిగాను. నరం కూడా ప్రతిదానికి తీసేసాననమాట. టోటల్‌గా 1 కేజీకి అప్రాక్సిమేట్‌లీ 300-350 గ్రామ్స్ అయితే వచ్చాయి. మిగిలిందంతా షెల్లే. సో, చాలామంది దాన్ని వేస్టేజ్ కూడా చేయరు. బట్ నేనైతే ఏం చేయాలో అర్థం కాక దాన్నైతే పడేసాననమాట. ఇవాళ ఫుల్‌గా అయితే రొయ్యలతో మొత్తం బిర్యానీ అన్నీ చేసుకొని అయితే తినొచ్చనమాట. ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నా. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.